జోన్స్ ఇన్ ద డైలీ టైమ్ ఫ్రేమ్ అండ్ ప్రైస్ ఇస్ మోస్ట్‌లీ లైక్లీ టు గో. ఓకే. సో, ఇక్కడ జస్ట్ మనం స్మాలర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఎలాగంటే ట్రేడ్ చేస్తాము. ఇప్పుడు ఇలా ఇది ఒక డైలీ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్. సో, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందనుకోండి. సో, తర్వాత క్యాండిల్ ఏమయ్యే పాసిబిలిటీ ఏముంది? అంటే డైలీలో ఏమవ్వచ్చు? సో, బాటమ్ ఎక్కేసి ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో, ఇలాగే మనం డైలీ కూడా సేమ్ అండ్ ఇప్పుడు మనం లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా అనాలిసిస్ చేస్తాం, డైలీలో కూడా అంతే. సో, ఇక్కడేమి మనకి పెద్దగా ఎక్స్‌ట్రాగా ఏం చెయ్యం. సో, ఇక్కడ మనం బై చేస్తాం డైలీలో. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చండి. అసలు మనం డైలీలో ఎలాంటి బైస్ అండ్ సెల్ చేయం. బట్ డైలీ కూడా ఇలాగే అనాలిసిస్ చేస్తాం. అంటే లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా అనాలిసిస్ చేస్తాం అలాగే. అంటే స్వింగ్ ట్రేడర్స్ మనం డైలీలో చేయాలంటే సేమ్ సెటప్ స్వింగ్ ట్రేడింగ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ద ఐడియా ఈస్ బుల్లిష్ దెన్ కన్ఫర్మేషన్స్ ఆర్ నీడెడ్ బేస్డ్ ఆఫ్ 4 అవర్ అండ్ 1 అవర్ టు సపోర్ట్ దట్ ఐడియా అండ్ వైస్ వర్సా బేర్స్. ఓకే. ఇక్కడ డైలీలో మనం బుల్లిష్ ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు మనం ఇక్కడ లోయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఇలా ఒక ఫార్మ్ చేసి మనకి ఇలా ఒక చిన్న సపోర్ట్ ఫార్మ్ చేసి ఇలా అంటే మన లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఇలా బయింగ్ ఆపర్చునిటీకి మనం చూడొచ్చు. సో, ఇక్కడ డైలీ బయాస్ మనకు బుల్లిష్. సో, లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకు బయింగ్ ఆపర్చునిటీ గురించి చూస్తాం. మనం బైక్స్ ఇస్తే ట్రేడ్ చేస్తాం. లేదంటే ఆ రోజుకి ట్రేడ్ చేయం. అర్థమవుతుంది కదా! రైట్. దీని గురించి ప్రీవియస్ స్లైడ్‌లో చాలా క్లియర్‌గా చెప్పాను కదా! డైలీ టార్గెట్స్.